యౌవాని వాకిట ఇభ మద పంకంబు రాజభూషణ రజోరాజి నడగు యౌవాని చారిత్రమెల లోకములకు ఉదయై వినయంబు నొరపు గరపు యౌవాని కడకంట నివ్వటిల్లెడు చూచి మానిత సంపదలీను చుండు యవ్వాని గుణలతలేడు వారాసుల కడపటి కొండపై కలయబ్రాకు అతడు భూరి ప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వైరి వీర కోటీర మణిఘృణి వేస్థితాంఘ్రితలుడు కేవల మర్చుడే ధర్మసుతుడు. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం 252వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో ముఖ్యమైనటువంటి అంశం కృష్ణార్జునుల యొక్క సహాయంతో అగ్నిదేవుడు ఖాండవ వనాన్ని దహించడం అనేటువంటి. అయితే సమస్త ప్రాణులు కూడా ఆ అగ్ని కీలల నుండి కూడా తప్పించుకోవడానికి ప్రయత్నించడం, కృష్ణార్జునుడు ఇరుపక్కల నుండి వాటిని నివారించడం ఈ అధ్యాయంలో చెప్పబడుతున్నది. అలాగే దేవతలు చివరికి ఆ దట్టమైనటువంటి అగ్నిని చూసి, దావాగ్నిని చూసి ఇది ప్రళయకాలమా అని భావించి దేవేంద్రుణ్ణి సమీపించడం, దేవేంద్రుడు కాస్త జలధారల్ని కురిపించడం అనేటువంటిది కూడా ఈ అధ్యాయంలో ఎలా ఉంటుందనేది వర్ణించారు వ్యాసులు వారు. ముందుగా దైవస్మరణ చేసుకుని నేటి ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ఖాండవదాహం దృష్ట్వా త్రస్తైర్దేవైః ప్రార్థితేన ఇంద్రేణ జలవర్షణం. అంటే ఖాండవ వనదాహం అనేటువంటిది, అగ్నిదేవుడు దహించి వేయటం అనేటువంటిది చూసి దేవతలందరూ కూడా కంగారు పడి దేవేంద్రుని ప్రార్థించడం, దేవేంద్రుడు జలవర్షణం, జలాన్ని వర్షింప చేయడం అనేటువంటిది ప్రధానమైన ఇతివృత్తం ఈ అధ్యాయంలో. వైశంపాయనుల వారు జనమేజయుడికి చెప్తూ ఈ అధ్యాయం కృష్ణార్జునులు ఇద్దరు కూడా అగ్నిదేవుడి దగ్గర నుంచి వరుణదేవుడి దగ్గర నుంచి వరాలని పొంది రథాన్ని, ఆయుధాలని, గాంధీవము, చక్రాయుధము మొదలైనటువంటివన్నీ పొందిన తర్వాత వారి రథాలని అధిరోహించి ఇక యుద్ధానికి, అంటే ఈ అగ్నిదేవుడికి సహాయం చేయడానికి దేవదానవులతో కూడా యుద్ధానికి సిద్ధమయ్యారు. అది ఇక్కడ ప్రారంభమవుతుంది. తౌ రథాభ్యాం రథశ్రేష్ఠౌ అన్నారు, అంటే ద్వివచనం వాడారు, రథశ్రేష్ఠౌ. అక్కడ నిన్న అగ్నిదేవుడు ఇచ్చింది ఒకటే రథం, కానీ ఇక్కడ ఇద్దరు కూడా 2 రథాల్లో వెళ్ళినట్టుగా మనకి చెప్తారనమాట. రథాభ్యాం అన్నారు, అందుకే ద్వివచనాన్ని వాడారు. తౌ వారిద్దరు కూడా ఇరు రథాలలో, 2 రథాలలో. తౌ రథాభ్యాం రథశ్రేష్ఠౌ దావస్యోభయత స్థితౌ దిక్షు సర్వాసు భూతానాం చక్రాతే కథనం మహత్. దిక్షు సర్వాసు భూతానాం చక్రాతే కథనం కథనం. ఇద్దరు ఉభయ రథాలలో కూడా దావస్య ఉభయత అన్నారు. ఉభయత స్థితం అంటే ఉభయత అంటే అటు ఇటు, తూర్పు పడమర అన్నట్టుగా. ఒకరు వనానికి ఆరంభంలో, ఒకరేమన్నా అంతంలో. అక్కడ ఆ విధంగా నుంచుని స్థితౌ నిలబడి దిక్షు సర్వాసు భూతానాం, సమస్తమైనటువంటి దిక్కుల్లో, ఇంకా చెప్పాలంటే ఊర్ధ్వం కూడా, కొన్ని పక్షులు పైకి వెళ్ళిపోతూ ఉంటాయి, ఎగిరిపోతూ ఉంటాయి, అవి కూడా వెళ్ళనీకండా
కాబట్టి సర్వాసు దిక్షు సర్వాసు భూతానాం, మొత్తం అన్ని వైపుల నుంచి కూడా, అన్ని దిక్కుల నుంచి కూడా ఏ భూతము ఏ ప్రాణి కూడా తప్పించుకోకుండా చక్రాతే కదనం మహత్, ఒక చక్రం లాగా, అలాత చక్రం లాగా అలా చుట్టూ తిరుగుతూ కలయి తిరుగుతూ ఆ వనాన్ని అగ్నిదేవుడి సహాయపడుతున్నారు. చక్రాతి అంటే ఒక చక్రం తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుందో అలా వీరిద్దరూ ఆ వనానికి ఒక చక్రంలా తిరుగుతున్నారు. అలా తిరిగి అగ్నిదేవుడి సహాయపడుతూ ప్రాణుల్ని బయటికి వెళ్ళనీయకుండా చేస్తున్నారు. ఎత్ర ఎత్ర చ దృశ్యంతే ప్రాణిన పాండవాలయా పలాయంతః ప్రవీరౌతౌ తత్ర తత్రాభ్యధావతాం. ఎత్ర ఎత్ర చ దృశ్యంతే ప్రాణినః, ఆ ఖాండవ ఆలయంలో ఎక్కడెక్కడైతే వాళ్ళు ఏ ప్రాణినైతే చూస్తున్నారో, ఎట్లా చూస్తున్నారట, పలాయంతః పలాయంతః ప్రాణినః, చిన్న అవకాశం ఉంటే ఎక్కడ తప్పించుకుని ప్రాణాలు దక్కించుకుందామా అని ఎదురు చూస్తున్నటువంటి ప్రాణులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వదిలిపెట్టకుండా ప్రవీరౌ, కృష్ణార్జునులు ఇద్దరు కూడా నిపుణులైనటువంటి వీరిద్దరు కూడా తౌ ప్రవీరౌ తౌ తత్ర తత్రాభ్యధావతాం, అక్కడ వాటి ముందు ప్రత్యక్షమై వాటిని వెళ్ళనీయకుండా చేస్తున్నారు. ఎందుకంటే అగ్నిదేవుడికి మాట ఇచ్చారు, అది బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞ. కాబట్టి దైవ కార్యం. ఇక్కడ జీవకోటి అంతా కూడా ఒకసారి మరణించవలసినటువంటి అగత్యం ఉన్నది. దాంతో ఒక్క ప్రాణిని కూడా బయటికి వదలట్ల. ఛిద్రం నస్మ ప్రవిశ్యంతి, ఛిద్రం అంటే బొక్క, రంధ్రం అంటారు. అంటే ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ దూరిపోయి ప్రాణం దక్కించుకుందామని చూస్తున్నటువంటి. ఛిద్రం నస్మ ప్రవిశ్యంతి రథయో రాసుచారిణో, కొంచెం అవకాశం దొరికి ప్రాణం దక్కించుకుందామని చూస్తే న ప్రవేశ్ న ప్రవేశ్ న ప్రపశ్యంతి, కొంచెం అవకాశం కూడా వీలు కలిగించట్లేదు. ఎవరయ్యా అంటే రథయో రాసుచారిణో, అత్యంత వేగంగా రథం మీద సంచరిస్తున్నటువంటి వాళ్ళిద్దరు కూడా, కృష్ణార్జునులు ఇద్దరు కూడా ఒక్క అవకాశం కూడా ఏ ప్రాణికి కలిగించటం లేదు. ఆవిద్ ఆవిద్ధావేవ దృశ్యేతే రథినౌ తౌ రథోత్తమౌ, రథినౌ రథోత్తమౌ, రథం మీద ఉన్నటువంటి ఆ రథోత్తములు ఇద్దరు కూడా ఆవిద్ధావేవ దృశ్యేతే, అగ్నిదేవుడికి అలా సహాయం చేస్తూ ఏమాత్రము ఇబ్బంది కలిగించకుండా, అంటే అగ్నిదేవుడి సహాయం చేస్తామని మాట ఇచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవటం అనేటువంటి కృష్ణార్జునులు ఇద్దరు చేస్తున్నటువంటి ఘట్టం ఇది. ఇదేంటి ఇన్ని ప్రాణుల్ని దహింపజేస్తున్నారు, వీళ్ళు కృష్ణార్జునులు కదా, రక్షించాల్సింది పోయి దహించటం ఏమిటి అనేటువంటిది మనం భావించకూడదు ఇక్కడ. ఎందుకంటే గీతోపదేశం చెప్పవలసిన సందర్భం బయట ఇంకోటి ఉంది. నా బంధువుల్ని నేను ఎలా చంపుతాను, తాతలు, గురువులు, సోదరులు, వీళ్ళని నేను ఎలా చంపుతానని చెప్పి అర్జునుడు అలా అస్త్రాలు విడిచిపెట్టేసి కూర్చున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఏ విధమైనటువంటి గీతోపదేశం చేశాడో మనం ఇక్కడ కూడా గుర్తు చేసుకోవాలి. అల్ప ప్రాణులే, మరి వీటిని సంహరించడం ఏమిటి అనేటువంటిది మనం చూసుకుంటే అక్కడ గీతోపదేశం అంతా ఇక్కడ వాటికి ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుంది. కాబట్టి ఇదేంటి రక్షించవలసిన చోట వీళ్ళు శిక్షిస్తున్నారే అని చెప్పి మనం భావించుకోకూడదు. ఇదంతా దైవ కార్యం కింద భావించుకోవాలి. పాండవే దహ్యమానేతు భూతాన్యథ సహస్రశః ఉత్పేతుర్భైరవాన్ నాదాన్ వినదంతః సమంతతః. పాండవే దహ్యమానేతు, ఖాండవ వనాన్ని దహిస్తున్నటువంటి భూతాన్యథ సహస్రశః, వేలాది భూతములు, వేలాది ప్రాణులు, ఎన్నో జీవాలు. ఉత్పేతు భైరవాన్ నాదై, భైరవ నాదము అంటే భయంకరమైనటువంటి నాదాన్ని వినదంతః, స్వరం చేస్తూ. ఎందుకంటే ఇక ఎట్లాంటి నాదములు అంటే వాళ్ళ ప్రాణం మీదకి వచ్చేసిన తర్వాత ఎటువంటి ఆర్తనాదాలు చేస్తారో అటువంటి ఆర్తనాదాలు ఉత్పేతు చేస్తున్నాయి. అవన్నీ సమంతత చుట్టూత వినిపిస్తున్నాయి ఆ అరణ్య ప్రాంతమంతా కూడా. అలాగే దగ్ధైక దేశా బహవో నిష్టప్తాశ్చ తథా పరే స్ఫుటితాక్ష విశీర్ణాక్ష విప్లుతాక్ష తథా పరే. అక్షి అంటే కళ్ళు, స్ఫుటిత అక్ష విశీర్ణాక్ష విప్లుతాశ్చ. ఈ దగ్ధమైపోతున్నటువంటి సందర్భంలో ఒక్కొక్క ప్రాణికి కొన్ని కొన్ని దేహాలు సగం కాలిపోతూ ఉన్నటువంటివి.
దగ్ధైకదేశ బహవో బహవో ఎన్నో ప్రాణులు దగ్ధ ఏకదేశ ఏకదేశ అంటే ఒక ప్రాంతంలో వాటి శరీరంలో ఒక భాగం తగలబడిపోయి ఏకదేశ బహవో నిష్టప్తాశ్చ తథా పరే ఇంకో దానికి పూర్తిగా తగలబడిపోయి దగ్ధమైపోతూ కొన్నిటికి కళ్ళు పోయి కొన్నిటికి అసలు కనిపించక వికృతమైపోయి తథా అపరే అట్లా ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఇక వర్ణనకి శక్తిగా అన్నటువంటి విధంగా ఉన్నది ఆ దృశ్యం అంతా కూడా. ఇంకొన్ని ఏమైతే కుటుంబం కుటుంబాలు ఉంటాయి లోపలే. ఏ జంతువైనా ఏ ప్రాణైనా ఇక మనం దహించిపోతున్నాం, మనకి ఇక వేరే దిక్కు లేదు వేరే మార్గం లేదు అని చెప్పి ఎలా ఉన్నాయంటే సమాలింగ్య సుతానన్యే పితॄన్ భ్రాతॄన్ ధాపరే త్యక్తుం నశేకు స్నేహేన తత్రైవ నిధనం గతాః. కుటుంబాలు అక్కడే తత్రైవ నిధనం గతాః నాశనమైపోయినాయి. ఆ ప్రేమ అభిమానము వాత్సల్యంతో స్నేహేన త్యక్తుం నశేకు ఒకరినొకరు విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడక మరణిస్తే అందరం ఇక్కడే మరణిద్దాం అని చెప్పి అనుకుని మరి సమాలింగ్య ఆలింగనం చేసుకుని అలాగే పట్టుకుని కొడుకులు తండ్రులు సోదరులు మరొక బంధువులు స్నేహితులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అనురాగంతో అక్కడే దగ్ధమైపోవడానికి సిద్ధమైపోయి ఒకరినొకరు విడిచిపెట్టుకుని తప్పించుకోవడానికి వీలు లేక అలాగే కూర్చుని ఉంటారు. అట్లా సందష్ట దశనాశ్చాన్యే సముత్పేతురనేకశః దశనాశ్చ అన్యే దశనాశ్చ అన్యే సముత్పేతురనేకశః తతస్తే అతీవ ఘూర్ణంతః తతస్తేతీవ ఘూర్ణంతః పునరగ్నౌ ప్రపేదిరే. సందష్ట అన్యే దశనము అంటే దంతములు. దశనాశ్చ అన్యే కొన్ని పక్షులు ఏం చేసేట వాటి బంధువుల్లో లేకపోతే కుమారుల్లో లేకపోతే తల్లిదండ్రులను వీళ్ళని వాటి నోళ్లతో దంతాలతో పట్టుకుని పైకి సముత్సేకురనేకశః ఉత్సేకు ఎగిరి రక్షించుకోవడానికి ప్రయత్నించేయట ఎన్నో పక్షులు అట్లా. కానీ చివరికి ఆ అగ్నికీలల్లో తతస్తే అతీవ ఘూర్ణంతః చివరికి అలా ప్రయత్నించడం పునరగ్నౌ ప్రపేదిరే తిరిగి మళ్ళీ అగ్నిలో పడిపోవడం సంభవించింది. వ్యాసులు వారు ఎంత ఆ అంటే ఉన్నది ఉన్నట్టుగా చిత్రీకరించి ఒక ఫోటో తీస్తే ఎలా ఉంటుందో అలా వర్ణించారు ఇక్కడ. మీకొక్క విషయం చెప్పాలి, ఆది పర్వంలో మనం చదివినటువంటి ఎన్నో ఘట్టాలు రాబోయేటువంటి మహాసంగ్రామానికి అలాగే కౌరవ పాండవుల యొక్క అనురాగము వాత్సల్యము లేకపోతే వారి మధ్యలో ఉన్నటువంటి స్పర్ధ లేకపోతే యుద్ధ వాతావరణాలు ఇట్లాంటి వాటన్నిటికీ ఒక చిన్న ఉదాహరణగా ఆది పర్వం నిలుస్తూ ఉంటుంది. ఆది పర్వంలో ఇప్పటి వరకు మనం చూసినటువంటి ఎన్నో ఘట్టాలు జరగబోయేటువంటి సంఘటనలకి చిన్న ఉదాహరణలాగా సంక్షిప్త కథలాగా మనకి తోస్తూ ఉంటాయి. ఎన్నో కథలు అంటే జరగబోయే మహాసంగ్రామంలో కౌరవ సేన ఇదిగో ఇట్లా ఉంటుంది పరిస్థితి అని చెప్పడం ఇందులో ఉద్దేశమేమో అని ఆలోచిస్తే మనకి తెలుస్తూ ఉంటుంది. అంటే పాండవుల యొక్క అంటే కృష్ణార్జునుల యొక్క చేతిలో కౌరవ సైన్యం ఎలా విలవిల్లాడిపోతుంది అనేటువంటి కూడా ఇక్కడ మనకి సంక్షిప్తంగా మనకు అర్థమైపోతుంది జాగ్రత్తగా ఆలోచిస్తే. ఆది పర్వంలో ఇట్లా ఎన్నో ఘట్టాలు ఉన్నాయి. అట్లా కొన్ని ఏమన్నా పక్షులు ఇలా ఉంటే అక్కడే కుటుంబంతో పాటు నాశనం అయిపోతే కొన్ని ఏమన్నా తమ కుటుంబాన్ని రక్షించుకోవడానికి రెక్కల మధ్యలో లేకపోతే కాళ్ళ మధ్యలో లేకపోతే దంతాల మధ్యలో పట్టుకుని అలా ఎగరటానికి ప్రయత్నించడం అగ్నిలో మిడతల్లాగా మారిపోవడం. ఏమిటా అగ్ని అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు అలాగే పరమేశ్వరుడి యొక్క కంటి మంటలలో దగ్ధమైపోయేటువంటి కౌరవ సైన్యం లాగా తోస్తున్నది అన్నట్టుగా అనిపిస్తుంది కదా అనిపిస్తుంది. అలాగే దగ్ధ పక్షాక్షిచరణ విచేష్టంతో మహీతలే దగ్ధ పక్ష అక్షి పక్షము అంటే రెక్క అక్షి అంటే కాళ్ళు చరణములు విచేష్టంతో మహీతలే చేష్టలు లేక కాళ్ళు రెక్కలు కాలిపోయి కొన్ని కాళ్ళు కదలక కొన్ని కళ్ళు కనిపించక కొన్ని అలా భూమి మీద పడిపోతున్నాయి విచేష్టంతో చేష్టలు ఉడికిపోయి. తత్ర స్మ దృశ్యంతే వినశ్యంత శరీరణ అక్కడే పడిపోయి అక్కడే అగ్నికి ఆహుతైపోతున్నాయి. యజ్ఞంలో హవిస్సు వేస్తే ఎలా పడుతుందో ఆ నెయ్యి గాని పదార్థాలు గాని వేస్తే ఎలా అయిపోతుందో అలా అగ్నికి ఆహుతైపోతున్నాయి ఈ ప్రాణులన్నీ కూడా. ఒక్క ప్రాణులే పక్షులు ప్రాణులు అలాగే చెట్లు చేమలు మొదలైనటువంటివే కాదు జలాశయాలు కూడా
ఆ అరణ్యంలో ఉన్నటువంటి జలాశయాలు ఏవైతే ఉన్నాయో జలాశయంలో ఉన్నటువంటి ప్రాణులు కూడా విలువలాడిపోతున్నాయి. అంత వేడికి నీళ్లు ఎలా మరిగిపోతాయి చూడండి. మరి ఆ సరోవరాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి జీవరాశుల పరిస్థితి ఏంటి? కాబట్టి జలాశయేషు తప్తేషు క్వాథ్యమానేషు వహ్ని చేత అగ్ని చేత, అంత దట్టమైనటువంటి అగ్ని చేత మధ్యలో చిన్న సరోవరం ఉంటే దాని పరిస్థితి ఏంటి? క్వాథ్యమానేషు ఉడికిపోతున్నాయిట జంతువులు లోపల ఆ నీళ్లకు. జలాశయేషు తప్తేషు, తప్తేషు అంటే వేడిగా కాగిపోయినటువంటి ఆ అగ్ని చేత కాగినటువంటి ఆ నీళ్లలో జలాశయాల్లో క్వాథ్యమానేషు ఉడికిపోయినటువంటి ఉన్నటువంటి అనేకమైనటువంటి జీవరాశులు సమంతత చుట్టూతా కనిపిస్తున్నాయి. గత సత్వాహ, సత్వము అంటే ప్రాణము, జీవుల యొక్క ప్రాణము గత, విగత జీవులైపోయినాయి. అలా కనిపిస్తున్నటువంటి దృశ్యంతే ఏమిటి? కూర్మ మత్స్యాహ సమంతత, మత్స్య కూర్మాలు అన్నో జీవరాశులు అలా విడిగిపోతున్నాయి జలాశయాలు. శరీరైరపరే దీప్తైర్దేహవంత ఇవాగ్నయ అదృశ్యంత వనే తత్ర ప్రాణిన ప్రాణి సంక్షయే. ఎలా ఉన్నాయంటే ఈ అగ్నిలో అవి ఆహుతైపోయి అవి కూడా ఎర్రగా మారిపోయి శరీర రపరై దీప్తై దేహవంత ఇవాగ్నయ మరొక అగ్నిలా ప్రకాశిస్తున్నాయిట అవి. అంటే ఇక్కడ దేహాన్ని త్యజించి పైలోకానికి వెళ్ళేటువంటి ఒక అగ్నిదేవుళ్లాగా ప్రకాశిస్తున్నాయిట ప్రతి జీవకోటి కూడా. పవిత్రమైనటువంటి అగ్నిలో ఆహుతైపోయి పవిత్రమైనటువంటి లోకాలకి చేరుకునేటువంటి ప్రాణులా అన్నట్టుగా ఉన్నాయిట. ఎందుకంటే అగ్ని పావనం. ఈ అగ్ని చేత పావనమైనటువంటివన్నీ, దగ్ధమైనటువంటివన్నీ పవిత్రమైపోతున్నాయి అక్కడ. అదృశ్యంత వనే తత్ర, అట్లాంటి వనంలో ఇటువంటి ప్రాణులన్నీ అలా కనిపిస్తున్నాయ్యా. ఈ ప్రాణి సంశయంలో ఆ విధంగా కనిపిస్తున్నాయి. ఒక్కొక్కటి అలా అగ్నికి ఆహుతైపోయి మరో అగ్ని కీలల్లాగా కనిపిస్తున్నాయి. కాంశ్చిదుత్పతత పార్థ శరై సంఛిద్య ఖండశః పాతయామాస విహగాన్ ప్రదీప్తే వసురేతసి. ఒక మహాప్రాణాన్ని కొట్టాలంటే కొన్ని అల్ప ప్రాణాలు పోతూ ఉంటాయి. ఇక్కడ అగ్నిదేవుడి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం వేరే అవ్వచ్చు, కానీ కొన్ని జీవకోటి వెళ్తూ ఉంటాయి. అంతకుముందు 7 సార్లు ప్రయత్నించాడు అగ్నిదేవుడు. మరి మరి విడిచిపెట్టి వెళ్ళొచ్చుగా ఆ ప్రాంతాన్ని? కాదు, ఇక్కడే ఉన్నాయి. ఎందుకు విడిచిపెట్టి వెళ్ళలా? అమ్మో ఇక్కడ అగ్నిదేవుడు మళ్ళీ మళ్ళీ కాలుస్తున్నాడు, ఒకసారి కాలుస్తున్నాడు, తప్పించుకున్నారు. మరి రెండోసారి వాటిని విడిచిపెట్టి వెళ్ళొచ్చుగా. అంటే దాని అర్థం ఏంటి? మేము ఇక్కడే ఉంటాం, అగ్ని దహించినా సరే మేము సిద్ధంగా ఉన్నామని కదా వాటి అర్థం అక్కడ. అంటే వాటి అవి సిద్ధంగా ఉన్నారు, మృత్యు వచ్చినా సరే మేము సిద్ధం అని కూర్చున్నారు. అలాంటి వాటికి ఒక్కసారిగా అగ్నిదేవుడు వచ్చేశాడు. 7 ప్రయత్నాలు అంటే భగవంతుడు ఎన్నిసార్లు ఎన్ని సందర్భాలలో అవకాశాలు ఇచ్చాడు చూడండి ఆ ప్రాణునికి, అయినా వెళ్ళల. మరి అవకాశాలు ఇచ్చినప్పుడు వెళ్ళలేదు కదా, వెళ్ళాల్సింది వెళ్ళలేదు కదా, ఆవనాన్ని అంటిపెట్టుకుని ఉన్నాయి కదా. కాబట్టి మనం ఇటువంటి ప్రాణుల దగ్గర, ఇటువంటి జీవుల దగ్గర మనం అయ్యో అనేటువంటి జాలి మనం చూపక్కర్లేదేమో అనిపిస్తుంది చూస్తే కొన్ని. అందువల్ల ఇక్కడ కాంశ్చిత్ ఉత్పతత పార్థ, కొన్ని పక్షులు, కొన్ని జీవకోటి ఆ అరణ్యం నుంచి తప్పించుకోవడానికి ఉత్పతత పైకి లేచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటే అర్జునుడు వెళ్ళనీయకుండా చేస్తున్నాడు. ఎట్లా అంటే పార్థ శరై సంఛిద్య ఖండశః, తప్పించుకోబోతున్నటువంటి వాటిని కాస్త ఖండశః సంఛిద్య, తన యొక్క వాడి అయినటువంటి శరములతో బాణాలతో ఖండ ఖండాలుగా నరికివేసి మళ్ళీ అగ్నికి సమర్పిస్తున్నాడు. పాతయామాస విహగాన్ ప్రదీప్తే వసురేతసి, ప్రదీప్తే మండుతున్నటువంటి అగ్ని కీలల్లో ఆ విహగాన్ పక్షులని పాతయామాస పడివేస్తున్నాడు పార్థుడు. అగ్నిదేవుడికి ఇచ్చినటువంటి మాట నిలపకుంటున్నాడు. ఒక్క చీమ కూడా బయటికి వెళ్తుంది అంతే. ఇన్ని అవకాశాలు వచ్చినా వదలకుండా మరి అక్కడే వెళ్ళిపోయినటువంటి వాటికి ప్రాయశ్చిత్తం ఇదే. తే శరాచిత సర్వాంగ నినదంతో మహారవాన్ ఊర్ధ్వముత్పత్య వేగేన నిపేతు ఖాండవే పునః. తే శరాచిత సర్వాంగా, ఆ శరముల చేత కొట్టబడినటువంటి సర్వాంగాలతో నినదంతో మహారవాన్, గొప్ప విపరీతమైనటువంటి ఆర్తనాదాలు చేస్తూ నినాదాలు చేస్తూ ఊర్ధ్వముత్పత్య ఒక్కసారిగా పైకి లేచినవి వేగంగా పైకి లేవటం, మళ్ళీ నిపేతు ఖాండవే పునః మళ్ళీ తిరిగి ఆ ఖాండవనంలోనే నిర్జీవంగా పడిపోతున్నాయి, అగ్ని మధ్యలో ఆహుతైపోతున్నాయి. శరైరభ్యాహతానాం చ సంఘస స్మ వనౌకసాం
విరావః శుశ్రువే ఘోరః సముద్రస్యేవ మధ్యతః. ఎలా ఉంది అంటే ఈ చూస్తున్నటువంటి ఈ దావాగ్ని, ఈ మంటలు ఎలా ఉన్నాయంటే, అగ్ని అన్ని ప్రాణికోటిని సంహరించడం ఎలా ఉందంటే, సముద్రం మధ్యలో మథనం చేస్తే ఎలా ఉంటుందో ఈ వనాన్ని అగ్నిదేవుడు మధిస్తున్నాడా అన్నట్టుగా ఉంది. అక్కడ క్షీరసాగరాన్ని మధిస్తున్నప్పుడు కొన్ని ప్రాణికోటులు గిలగిలలాడిపోయినాయి ఆ మథనానికి. ఆ మందర పర్వతం కింద ఎన్ని ప్రాణులు ఏ విధంగా విపరీతమైనటువంటి నినాదాలు చేశాయి, మహారావాలు చేశాయి. అట్లా ఇక్కడ కూడా అట్లాంటి సన్నివేశం జరుగుతుంది అన్నట్టుగా ఉన్నది అంటూ వర్ణిస్తున్నారు వ్యాసులు వారు. శరైరభ్యాహతానాం, శరముల చేత కొట్టబడినటువంటి అనేకమైనటువంటి పక్షుల యొక్క సంఘం, సమూహం. సంఘర్షస్మవనౌకసాం, ఆ వనంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి జీవకోటుల యొక్క సమూహాలన్నీ కూడా ఈ బాణముల చేత కొట్టబడి ఈ అగ్ని చేత సంహరించబడి విరావస్సుస్త్రువే ఘోర, ఘోరమైనటువంటి నాదాలు చేస్తున్నాయి. ఎలా ఉంది అంటే సముద్ర ఘోషలాగా ఉంది. సముద్రస్యేవ మధ్యతః, సముద్రం మధ్యలోంచి వచ్చినటువంటి ఘోష ఎలా ఉంటుందో, ఆ నాదం ఎలా ఉంటుందో అలా ఉందయ్యా. సముద్రం ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటున్నామేమో, ఆ వాటి యొక్క ఘోష చూస్తే అబ్బో సముద్ర ఘోష అంతా ఇంత కాదు. నిరంతరం నిరంతరం. కాసేపు చూస్తే ఆహ్లాదంగానే ఉంటుంది, ఇంకాసేపు చూస్తే సముద్రం దగ్గరికి ఎప్పుడు శబ్దమే, ఎప్పుడు శబ్దమే, అలలు ఆగవు పెట్టవు. ఇంకా ఉప్పెనలు, అతి భయంకరమైనటువంటి ఆ, తుఫానులు వచ్చినప్పుడు ఆ సముద్రం ప్రశాంతమైనటువంటి సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. అలా ఉన్నది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ ప్రశాంతమైన సముద్రం కాదు, అల్లకల్లోలంగా ఉన్నటువంటి తీవ్రమైనటువంటి ఆ సంక్షోభం వచ్చినప్పుడు సముద్రం ఎలా ఉంటుందో అలా ఉంది ఇక్కడ. అలాగే వహ్నేశ్చాపి ప్రదీప్తస్య మహార్చిష, మహా ప్లస్ అర్చిష. అర్చిష అంటే జ్వాలలు. మహార్చిష, పెద్ద పెద్ద జ్వాలలు పైకి లేస్తున్నాయి. ఎక్కడికి లేస్తున్నాయి అంటే ఖమ్, ఖమ్ అంటే ఆకాశము అని. ఖమ్ ఉత్పేతు, ఈ అగ్ని జ్వాలలు పైకి లేచి ఆకాశాన్ని తాకుతున్నాయి. వహ్నేశ్చాపి ప్రదీప్తస్య, ప్రదీప్తస్య వహ్నే, దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి అగ్ని కీలలు ఆకాశాన్ని తాకుతూ ఉంటే అప్పుడు దేవతలు ఆశ్చర్యపోయారట. జనయామాసురుద్వేగం సుమహాంతం దివౌకసాం, దివౌకసాం అంటే దేవతలు. ఆకాశంలో నివసిస్తున్నటువంటి దేవతలందరూ కూడా ఈ సన్నివేశాన్ని చూసి జనయామాసురుద్వేగం, ఉద్వేగం జనయామా, ఆతృతతో కంగారు పడ్డారట ఒక్కసారి. ఏంటి ఏమైంది, అగ్నిదేవుడికి ఏమైంది, ఈ విధంగా ప్రచండంగా కోపించాడు అన్నట్టుగా ఉన్నాయి. కాబట్టి ఈ కారణం ఏమిటి అని చెప్పి అడగడానికి ఇంద్రుడి దగ్గరికి వెళ్తున్నారు. తేనార్చిషా సుసంతప్త దేవాహ సర్షి పురోగమా తతో జగ్ముర్మహాత్మానః సర్వ ఏవ దివౌకసః, సర్వః దివౌకసః ఏవ, సమస్తమైనటువంటి దేవతలందరూ కూడా జగ్ముహు, జగ్ముహు అంటే వెళ్ళటం. ఎక్కడికి వెళ్ళారు? మహానుభావుడైనటువంటి దేవతలకి రాజైనటువంటి దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే ఇటువంటి అర్చిష, తేనార్చిష సుసంతప్త, అర్చిష అంటే ఇటువంటి విపరీతమైనటువంటి పైన వచ్చినటువంటి ఈ అగ్ని కిరణాలు ఏవైతే ఉంటాయో, అగ్ని జ్వాలలు ఏవైతే ఉంటాయో వాటికి సంతప్తులైపోయి, అగ్నిదేవతలకి అంటే ఇక్కడ మండుతున్నటువంటి అగ్ని పైన ఉన్నటువంటి దేవతలకే ఎఫెక్ట్ ఇచ్చేసింది. వాళ్లే బాధపడిపోతున్నారు, అమ్మో ఏమిటి ఈ అగ్ని అని. పైన ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి ఊర్ధ్వలోకాలలో విహరిస్తున్నటువంటి దేవతలు కూడా బాధించేట్టుగా ఉన్నాయి అగ్నికీలలు. దేవతలందరూ కూడా, మహానుభావులందరూ కలిసి ఇక సహస్రాక్షుడైన దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళారు. జగ్ముర్మహాత్మానః సర్వ ఏవ దివౌకసః. అప్పుడు దేవేంద్రుడు శతక్రతుం అన్నారు. శతక్రతుం సహస్రాక్షం అసురార్ధనం, దేవేశం అసురార్ధనం, అసురమర్దనం అంటే అసురుల్ని మర్దించేటువంటి దేవేశుడైనటువంటి సహస్రాక్షుడు అంటే 1000 కళ్ళు కలిగినటువంటి వాడు. ఈ 1000 కళ్ళు ఎలా వచ్చాయనేది కూడా మనం అంతకు పూర్వం చెప్పుకున్నాం. అలాగే శతక్రతుం 100 100 యాగాలు చేసినటువంటి వాడు, సహస్రాక్షుడైనటువంటి దేవతలకి ఈశుడైనటువంటి దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళారు దేవతలందరూ. అప్పుడు దేవతలు దేవావూచు, దేవతలందరూ అడుగుతున్నారు, కిం విమే మానవా సర్వే దహ్యంతే చిత్రభానున కచ్చిన్న సంశయ ప్రాప్తో లోకానాం అమరేశ్వర. ఓ అమరేశ్వర, ఓ దేవతల మహానుభావ రాజా, అమరులకి ఈశ్వరుడు ప్రభువైన ఓ దేవేంద్ర,
లోకానాం అమరేశ్వర, సమస్త లోకాలకి ఈశ్వరుడు ఆయన. కిన్ను ఇమే మానవా సర్వే దహ్యంతే, మానవ లోకంలో ఈ ప్రాణులన్నీ, ఇక్కడ మానవ అంటే కేవలం మనుషులని చెప్పుకోగల. మనం అనువాదాలలో కొంతమంది మానవులు అంటే అక్కడ మానవులనే రాస్తారు, ఇక్కడ మానవులు అంటే ప్రాణులు అని తీసుకోవాలి. కిన్ను ఇమే మానవా సర్వే, మానవ లోకంలో ఈ ప్రాణులన్నీ ఇలా దహ్యంతే చిత్రభానున. చిత్రభాను అంటే అగ్నిదేవుడు, అంటే ఏడు రకాలైనటువంటి జ్వాలలో చిత్ర విచిత్రంగా మండేటువంటి వాడు. అట్లాంటి చిత్రభానున దహ్యంతే, అగ్ని చేత ఈ విధంగా సర్వే దహ్యంతే, అందరూ దహించబడుతున్నారు. ఏం జరిగింది? కచ్చిన్న సంశయ ప్రాప్తు లోకానాం, లోకాలకి, సమస్త లోకాలకి ఏమన్నా సంశయం కలిగిందా, వినాశనం కలిగిందా? ఇక్కడ సంశయం అనే పదానికి అర్థం అక్కడ మనకి సమస్త లోకాలన్నీ కూడా వినాశనం అయ్యేటువంటి రోజు, దాన్ని యుగాంతం. ఏమన్నా అట్లాంటిది ఏమన్నా కలిగిందా? అగ్నిదేవుడు ఈ విధంగా ప్రచండంగా మండుతున్నాడు అని చెప్పి దేవేంద్రుని దేవతలందరూ అడిగారు. వైశంపాయన ఉవాచ, వైశంపాయన వారు జనమేజయ మహారాజుకి చెప్తూ, తచ్చుత్వా వృత్ర తేభ్య, వృత్ర హ, హ అంటే చంపినవాడు. ఎవరిని చంపినవాడు అంటే వృత్రాసురుణ్ణి సంహరించినవాడు అని అర్థం, అంటే దేవేంద్రుడు. దేవేంద్రుడు దేవతల యొక్క మాటలు విని శ్రుత్వా వృత్ర తేభ్య స్వయమేవాన్వవేక్ష చ, స్వయమేవ అన్వవేక్ష, స్వయంగా వీక్షించాడు జరుగుతున్నటువంటి సన్నివేశాన్ని. వాళ్ళు చెప్పినటువంటి ఆ సన్నివేశాన్ని స్వయమేవ అన్వవేక్ష చ, పరిశీలించి ఖాండవస్య విమోక్షార్థం ప్రయయౌ హరివాహన. హరివాహన అంటే మేఘవాహనుడైనటువంటి దేవేంద్రుడు ఖాండవస్య విమోక్షార్థం, అగ్నిదేవుడి నుంచి ఈ ఖాండవ వనాన్ని రక్షించడం కోసం, విముక్తి కలిగించడం కోసం ప్రయయౌ బయలుదేరాడు, మేఘాల మీద బయలుదేరాడు. ఎట్లా? మహతా రథ బృందేన నానారూపేణ వాసవ ఆకాశం సమవాకీర్య ప్రభవర్ష సురేశ్వర. సురేశ్వరుడు అంటే దేవేంద్రుడు, వాసవ అన్న దేవేంద్రుడు. నానారూపేణ రథ బృందేన, ఆయన రథములు ఏమిటంటే మేఘాలు. అందువల్ల రథ బృందేన అంటే రథాలని చెప్పి మనం తీసుకోకూడదు ఇక్కడ. రథ బృందేన అంటే మేఘాల యొక్క గుంపులతో. మహతా రథ బృందేన అంటే నీటిని కూడుకుని ఉన్నటువంటి అనేకమైనటువంటి మేఘాల యొక్క పంక్తులతో, అనేక విధాలైనటువంటి మేఘాలతో. ఎన్నో రకాలు ఉంటాయి మేఘాలు, చాలా రకాలు ఉంటాయి, దాంట్లో అనేక రకాలైనటువంటి మేఘాల యొక్క బృందాలతో ఆకాశం సమవాకీర్య, ఆకాశమంతా తన మేఘాలతో నిండిపోయేట్టుగా అలా వెళ్ళి అక్కడ ఆ ఖాండవ వనంలో ప్రభవర్ష, వర్ష వవర్ష ప్రభవర్ష, విపరీతమైనటువంటి కుంభవృష్టి కురిపించేశాడు ఒక్కసారిగా మేఘాలతో. అంత వర్షం కురిపించినా కూడా ఒక్క నీటి బొట్టు కూడా కింద పడకుండా ఆ అగ్నిదేవుడి యొక్క కీలలకి మొత్తం ఆ నీరంతా పైన వస్తున్నటువంటి నీరు వస్తున్నట్టుగానే ఆవిరైపోయినాయి. అంత అగ్ని మండుతుంది అక్కడ, కింద పడకుండా ఒక్క బొట్టు కూడా ఆవిరైపోయేంత విధంగా అగ్ని మండుతుంది అక్కడ. తతోక్షమాత్ర, తతో అక్షమాత్ర, తతోక్షమాత్ర వ్యసృజన్ ధారా శతసహస్రశ. శతసహస్ర అంటే లక్షలాది జలధారల్ని అలా కురిపించేశాడు. యసృజత్ ధారా, యసృజత్ అంటే విడిపించడం, కురిపించడం. లక్షలాది ఆ మేఘాలతో ఎన్నో 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 రకాలుగా వర్షాన్ని కురిపించేశాడు. చోదితా దేవరాజేన జలదాహ ఖాండవం ప్రతి, ఆ ఖాండవ వనం మీద పడేట్టుగా జలదాహ, దా అంటే ఇచ్చేది, జలదా అంటే జలములను ఇచ్చేది అంటే మేఘాలు. దేవరాజు చేత చోదితాహ ప్రేరేపించబడినటువంటి మేఘాలు ఖాండవ వనానికి వెళ్ళి అక్కడ అనేకమైనటువంటి విధాలుగా వర్షాన్ని కురిపించాయి గాని అసంప్రాప్తాస్తు, ఒక్క చినుకు కూడా న సంప్రాప్త. న సంప్రాప్త అంటే చేరుకోలేదు భూమి మీదకి. అసంప్రాప్త, న సంప్రాప్త అంటే అసంప్రాప్త. అసంప్రాప్తాస్తు తాధార తేజస జాతవేదస. జాతవేదస అంటే అగ్నిదేవుడి యొక్క తేజస్సు వలన, ప్రచండమైనటువంటి అగ్ని కీలల వలన ఆ ధారలన్నీ కూడా, తాధార అంటే బహువచనం, ఆ ధారలన్నీ కూడా ఖ ఏవ సముశుష్యంత. శుష్యంతి అంటే ఎండిపోవడం, ఆవిరైపోవడం. శుష్యంతి అంటే శుష్కము అంటే ఎండిపోవడం, శుష్యంతి అంటే ఆవిరైపోవడం. సముశుష్యంత మొత్తం అంత చక్కగా వచ్చినట్టుగా మొత్తం ఆవిరైపోయినట్టు. ఎక్కడ? ఖ ఏవ, కమ్ అంటే ఆకాశం, ఆకాశంలోనే మొత్తం అంత సమస్తమైన జలధారలు ఆవిరైపోయినాయిట.
న కాశ్చిత్ పావకం గతా, ఒక్క చినుకు కూడా అగ్నిదేవుడి మీద పడ్డది. ఆ విధంగా మండుతున్నాడు. నా కాశ్చిత్ పావకం గత, ఒక్క చినుకు ఒక్క నీటి బొట్టు కూడా అగ్నిదేవుడికి చేరుకోలేదు. అంత అమ్మో భరించలేనటువంటి విధంగా అగ్ని మండుతున్నదంటే చెప్పాలా ఇంకా. దాంతో ఇంకాస్త కోపం వచ్చింది మహేంద్రుడు. ఇంకా భయంకరమైన వర్షం, ప్రచండమైన వర్షం కురిపించాలని అర్థం చేసుకున్నాడు. తతో నముచిహా క్రుద్ధో, క్రుద్ధ కోపించినటువంటి ఇంద్రుడు, నముచిహా క్రుద్ధో భృశమర్చిష్మ భృశ భృశమర్చిష్మతస్తదా. భృశం అర్చిష్మ అంటే ఆ అగ్నిదేవుడి మీద మరింత కోపించినటువంటి ఆ ఇంద్రుడు పునరేవ మహాఘోరై మహా పునరేవ మహామేఘై అంబాంసి వ్యసృజద్ బహు, మహామేఘములతో, గొప్ప గొప్ప మేఘాలతో, అంబాంసి, అంబహ అంటే నీరు, అంబాంసి అనేటువంటి నీటి ధారల్ని వ్యసృజద్బహు ఎన్నో ఎన్నో రకాలుగా కురిపిస్తున్నాడు. మళ్ళీ తిరిగి రెండో రకాలు ఈ విధంగా కురిపిస్తుంటే అర్చిర్ధారాభిసంబద్ధం ధూమ విద్యుత్ సమాకులం. ఇప్పుడు ఇంకాస్త వేగంగా కురిపించేటప్పటికి ఆ నీటి ధారలు కింద అగ్ని మీద పడుతుంటే, అగ్ని ఈ విధంగా మండుతుంటే రెండు కలిసిపోయి అగ్ని నీరు కలిసిస్తున్నప్పుడు మెల్లగా అప్పుడు పొగ పొగ వస్తుంది. అగ్ని బాగా మండుతున్నప్పుడు పొగ రాదు, అగ్ని తగ్గుతూ ఉంటే పొగ వస్తుంది. ఇప్పుడు రెండో దశలో ఇప్పుడు పొగ రావడం ప్రారంభిస్తున్నది. అర్చి అర్చిర్ధారాభి సంబద్ధం, అటు పక్కన నీటి ధారలు, ఇటు పక్కనే ఉన్న అగ్నికీలలు, ఈ రెండిటి యొక్క సంబద్ధం కలయికతో, వాటి మధ్యతో ధూమ విద్యుత్ సమాకులం. ధూమ విద్యుత్, ఓ పక్కన ధూమములు, ఓ పక్కనే ఉన్న మెరుపులు, అలా కూడుకుని ఉన్నటువంటి విధంగా పొగ పైకి లేచింది. బభూవ తద్వనం ఘోరం స్తనయిత్ను సమాకులం. మొత్తం అటువంటి విధంగా దట్టమైనటువంటి మేఘాలు, ఓ పక్కన పైన వర్షము, కింద ఏమన్నా అగ్నికీలలు, వీటితో ఘోరంగా ఉన్నదయ్యా ఆ వనమంతా కూడా. ఆ భయంకరమైనటువంటి ఖాండవ వనమంతా ఆ విధంగా ఉన్నదని చెప్పి ఈ అధ్యాయంలో వర్ణించారు. ఇక వచ్చే అధ్యాయంలో ఆ మహేంద్రుణ్ణి కృష్ణార్జునుడు ఎలా నివారించారు, వారి మధ్య దేవతలతో జరిగినటువంటి యుద్ధాన్ని వర్ణిస్తున్నారు వచ్చే అధ్యాయంలో. అది తర్వాత పాఠంలో ప్రవచించుకుందాం. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి ఖాండవదాహ పర్వణి ద్విపంచాశదధిక ద్విశతమోऽధ్యాయ సమాప్త. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. ఇంకేంటమ్మా సంగతులు?